హాయ్, అందరికీ నమస్తే. నేను మీ గోపాలమిత్ర రాజేష్. ఈరోజు ఉదయం ఈ యొక్క దూడ మేత మేయట్లేదు నిన్నటి నుంచి వెళ్ళని చెప్పేసి అంటే చూడడానికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత దీని లక్షణాలు చూస్తే ఏమైందనంటే చుంగ గారడం, ఈ కండు లోపలి పోయి కండు కూడా కొంచెం అంటే చూడట్లేదు, కొంచెం కంటి రెప్పలు అంటే ఆడియట్లేదు, అంటే దాని చూపు కూడా కొంచెం కనబడట్లేదు. దాంతోపాటు వచ్చేసి దీన్ని మనం టెంపరేచర్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు 106 అంటే దాని యొక్క టెంపరేచర్, బాడీ టెంపరేచర్ వచ్చేసి 106 ఉంది. నిన్నటి నుంచి వెళ్ళి మేత మేయట్లేదు అని చెప్పేసి అని అన్నప్పుడు ఇవన్నీ లక్షణాలు చూసినప్పుడు ఏంటంటే రైతుకు వచ్చేసి ఒక 3 అంటే 2 దూడలు ప్లస్ ఒక గేదె ఉన్నది. ఇక్కడ ఏం జరిగిందంటే రైతును కొన్ని వివరాలు అడగడం జరిగింది. అసలు ఇంతకుముందు అంటే ఏమన్నా అయిందా అని చెప్పేసి అడిగినప్పుడు ఏంటంటే ఈ యొక్క దూడకి ఒక నెల రోజుల కిందట కుక్క కరిచింది. దీనికి మనం వ్యాక్సిన్లు కూడా వేయడం జరిగింది. సో అదే సందర్భంలో దాని దగ్గరికి పోయి అందుకోపోయిందట. కానీ వాళ్ళు రైతులు ఏంటంటే వాళ్ళు చూసేసి దాన్ని కొట్టిల్లని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం అనుమానపడాల్సింది ఏంటంటే దాన్ని కూడా కుక్క కరిచిన అవకాశం ఉండొచ్చు. సో అది దాని లక్షణాలు కూడా ఏంటంటే మనకు కొంచెం సస్పెక్టెడ్, అనుమానం ర్యాబిస్ అవ్వబడుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నట్టు దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా దీన్ని మనం వీపీసీకి పంపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే రైతు వచ్చేసేమో దీన్ని కర్వంగా చూసిండు, దాన్ని ఏమో కరవలేదు కదా అని చెప్పేసి దానికి వ్యాక్సిన్ వేసుకోలేదు. ఇక్కడ ఎటువంటి సందర్భంలో ఏంది, అది ఖచ్చితంగా ర్యాబిస్ కనుక అయితే ఉంటే రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది, అంటే దూడ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే మీరు ఎప్పుడైనా కూడా రైతులు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాబిస్ అనేది రాకుండా మీ పశువులకి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించండి. అది ఏమైతే ప్రివెన్షన్కి 1 సంవత్సరం వరకు పనిచేస్తుంది. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ని మనం పశువులకు కనుక ఇప్పించినట్లయితే ఎన్ని ఉన్నా కూడా ఒక 3, ఇప్పుడు రైతుకు 3 ఉంటే 3 అయినా, 10 ఉంటే 10, 30 ఉంటే 30, ఇన్నిటికి ఏం ఏంటంటే 1 ఇయర్ వరకు. అంటే మెయిన్గా ఏంటంటే గ్రామాలల్లో బయటికి పోతుంటాయి మేతకి, గ్రామాలలో బయటికి పోతుంటాయి కాబట్టి ఎప్పుడు కుక్క కరిచేది మీకు చూడరు కాబట్టి అటువంటి సందర్భంలో ఏంటంటే చనిపోయే ప్రమాదం ఉండదు. అంటే నివారణ అంటే ర్యాబిస్కి అంటే వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి చికిత్స మాత్రమైతే, అది ఖచ్చితంగా ర్యాబిస్ అని తేలితే మాత్రమైతే దానికి చికిత్స ఉండదు, మనము అంటే నివారణ మాత్రమే ఉంటుంది కాబట్టి. సో మీరు ఎవరైనా కూడా రైతులు ఇప్పుడు ఇవాళ ఏమైందనంటే ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఇది ఏమైంది, మూడే కాబట్టి ఆ వాటర్ కానీ మేత కానీ ఒకటే దిక్కు మేయడం కానీ అంటే కలిసి మేయడం కానీ ఉంటాయి కాబట్టి వాటికి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది చొల్లుతోటి. సో దీనికి ఏం చేసినామంటే ఇప్పుడు మళ్ళీ మనం దీనికి గేదెకు కూడా, ఎందుకంటే గేదెకు కూడా మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా కూడా ఇప్పుడు దీనికి గడిచింది అనుకున్నాం, దానికి కరవలేదు అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఏంటంటే దానికి గడిచిన తర్వాత దీనికి గడిచిన అవకాశం ఉండొచ్చు, అది రైతు చూడలేదు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు నిర్లక్ష్యం వహించకండి ర్యాబిస్కి. ఇంకోటి ఏంటంటే ర్యాబిస్ అంటే ఈ కరిచిన వెంటనే కుక్క కరిచినతోటే వెటర్నరీ డాక్టర్ గారికి తెలియపరిచినట్లయితే టీకాలు కరిచిన రోజు 0 డే, తర్వాత 3rd డే, తర్వాత 7th డే, తర్వాత 14th, 20th, ఈ ప్రకారంగా ఎప్పుడైనా కూడా మనం వ్యాక్సిన్ వేయించాల్సి వస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటారు అంటే కుక్క మంచిదే కదా, ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటారు. కానీ కుక్కలో ఉన్న వ్యాధి తీవ్రత మనకు తెలియదు కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఖచ్చితంగా అది దానికి ర్యాబిస్ సోకిందా సోకలే మనకు తెలియదు. సో అటువంటిప్పుడు ఏంటంటే కుక్క కరిచిందని చెప్పని తెలిసిన వెంటనే మనం ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలి. అంతకు మించిన చికిత్సనైతే ఇందులో అయితే ఉండదు, అది ఏ డాక్టర్ గారిని అడిగినా కూడా చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా కూడా, ఏ రైతులైనా కూడా ర్యాబిస్ పట్ల నిర్లక్ష్యం వహించకండి. మీరు ఎప్పుడైనా కూడా అంటే దూడను మీ దగ్గర మీకు ఒక 10 గల పశువులు ఉన్నప్పుడు ఏంటంటే ఒక దూడను కరిచినా, ఒక గేదెని కరిచినా కూడా మిగతా వాటికి వేయించే ప్రయత్నం చేయండి. లేదా అంతకంటే ముందుగానే ఒక 1 ఇయర్ వరకు పనిచేస్తుంది అది యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఏఆర్వి. నేను చూపిస్తాను అది ఒకసారి. ఆ ఏఆర్విని వచ్చేసి మనం గేదెలకి సబ్కట్ మరియు ఐఎంగా కూడా వేయొచ్చు. అలా వేయించినప్పుడు ఏంటంటే కొంచెం నివారణ మాత్రం అయితే చేయవచ్చు ఒక 1 ఇయర్ వరకు కూడా. మళ్ళీ 1 ఇయర్కి టీకాలు, అంటే మన కుక్క ఇంట్లో పెంపుడు కుక్కకి కూడా టీకాలు వేయిస్తాం కదా, అంటే ఏం కాకుండా. సో ఇదే అండి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్. దీన్ని వేయించినట్లయితే ఏమవుతుందంటే కొంచెం నివారణ, అంటే మనం పెంపుడు కుక్క కదా 1 ఇయర్ వరకు టీకా చెప్తారు, డాక్టర్లు చెప్తారు కదా, ఏ విధంగా వేయిస్తామో పశువులకు కూడా వేయించండి. ర్యాబిస్ వ్యాక్సిన్ మాత్రం అయితే ఖచ్చితంగా వేయించండి, అట్లా నివారణ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదండి, మీరు ర్యాబిస్ వ్యాధి పట్ల జాగ్రత్త వహించాలి తప్ప మనం వచ్చిన తర్వాతనైతే ఏం చేయలేము, రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇదండి, ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.